స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రానున్న ఆదివారము జూను మొదటి ఆదివారం కదండి. జూన్ మాసంలో అన్ని రకములైనటువంటి దాదాపు అన్ని విద్యా సంస్థలు ప్రారంభించబడి విద్యార్థులు తమ చదువులలో ప్రవేశించేటటువంటి దినాలు కనుక ఈ ఆదివారంను స్టూడెంట్స్ సండేగా జ్ఞాపకము చేసుకొని ఉన్నాం. విద్యార్థులందరికీ అభినందనలను తెలియజేస్తూ ప్రారంభమవుతూ ఉన్నటువంటి విద్యా సంవత్సరము మీరు అనేక విషయాలలో దీవింపబడాలని, గొప్ప గొప్ప జ్ఞానవంతులుగా ఈ సమాజానికి ఉపయోగకరమైన, దేశానికి ఉపయోగకరమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలని, ఎంతో కష్ట నష్టములను భరించుచు ఈ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ అన్ని వనరులను సమకూరుస్తూ ఉన్న తల్లిదండ్రులను, గొప్ప సమర్పణతో వారికి బోధిస్తూ ఉన్నటువంటి బోధక బృందము, సహాయక బృందం అందరికీ కూడా అభినందనలను తెలియజేస్తూ ఉన్నాను. అయితే స్నేహితులారా, విద్యను గురించి మనము ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువనేనండి. విద్య అనేది మానవ జీవితంలో వెలుగును నింపగలిగినటువంటిది, వ్యవస్థను మార్చగలిగినటువంటిది, మానవునిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపగలిగినటువంటిది. కాబట్టి ఈ దినము కొరకు మనకి ఇవ్వబడినటువంటి అంశము ఏమిటంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. విచిత్రకరమైన సంఘటన ఏంటనంటే, విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిన దినాలలో మనం జీవించుచున్నాము. మనం చదువుకునే దినాలలో లేమండి. చదువును కొనేటటువంటి దినాలలో ఉన్నాం. నేటి విద్యా వ్యవస్థ వ్యాపారం చేసేటటువంటి చేతిలో ఉంది. విద్య ఎవరి చేతిలో ఉందని అంటే వ్యాపారస్తుల చేతిలో ఉందండి. వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందండి? డబ్బు సంపాదన కంటే గొప్ప లక్ష్యము వ్యాపారానికి ఉండబోదేమో. అలాంటి సందర్భంలో విద్య అనేది వ్యాపారపు వస్తువులాగా మారిపోయింది. ఈ వ్యాపారం చేసేటటువంటి వారికి ధనం ఏ రీతిగా సంపాదించాలి, ధనవంతులంగా మారిపోవాలని ఉంటుంది. కానీ మంచితనము, మంచి స్వభావము, దయ, కనికరము, నిస్వార్థము నేర్పాలని ఈ వ్యాపారం చేసేటైనా ఇవన్నీ విద్యార్థులకు నేర్పాలని ఎందుకు అనుకుంటాడండి? అలాంటి పరిస్థితుల మధ్య మన పిల్లలు చదివేటటువంటి వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య మనకు ఒక అభిప్రాయం కలిగేటటువంటి ప్రమాదం ఉంది. నేను డబ్బు వెచ్చించి కొన్న ఈ విద్యను కాబట్టి దీంతో నేను సమాజాన్ని బాగు చేయాలని ఏ వ్యక్తి అనుకుంటాడండి? నేను డబ్బు ఖర్చు పెట్టి కొన్నా కాబట్టి నేను ఇంకా డబ్బు సంపాదించాలనుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వపు బడులను ప్రోత్సహించేవారు ఉన్నారు. బడులను బాగు చేయాలని అనునిత్యము ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖలో కానీ, లేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి పిల్లలు కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలు కానివ్వండి, గవర్నమెంట్లో పెద్ద పెద్ద స్థాయిలలో బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఏ ఉద్యోగి యొక్క పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదవరండి. అట్లాంటప్పుడు అవి చాలా బ్రహ్మాండంగా ఉన్నవి అని మనం చెప్పలేం. వాళ్ళందరూ విదేశాలలో కానీ ప్రైవేటు స్కూళ్ళలో కానీ చదువుతున్నటువంటి దినాలలో ఉన్నారు. నేటి విద్యా వ్యవస్థ అన్యాయానికి, అక్రమానికి, నిర్లక్ష్యానికి లోనైన స్థితిగతులలో ఉంది.
నేటి చదువులందు నైతికలు విలువలు అన్న ఊసే లేదు. ఇలాంటి విద్య నిజమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించగలదా? విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఉద్యోగం ఉండొచ్చు, బ్రతుకు తెరువు ఉండొచ్చు, అభివృద్ధి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అండి. విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవునికి జ్ఞానాన్ని అందించాలని. మరి మనం చదువుతూ ఉన్న పుస్తకాలు కానీ విద్యా విధానం కానీ ఇంకేమైనా కానీ మానవునికి జ్ఞానాన్ని అందించగలిగిన స్థితిలో ఉన్నవా? ఇలాంటి విద్య నిజమైన జ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వగలదా? వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దగలదా? తల్లిదండ్రులమైన మనము కూడా చదవాలి, ర్యాంకు రావాలి, గొప్ప ఉద్యోగంలో ఉండాలి అని ఆలోచిస్తున్నాం. కానీ చదువుకొని నా కుమార్తె బుద్ధిమంతురాలు కావాలా, చదువుకొని నా కుమారుడు జ్ఞానవంతుడు కావాలని బహుశా తల్లిదండ్రులు ఆలోచించడం లేదేమో. ఈనాటి హై స్కూల్ చదువు నుండి మొదలుకొని కళాశాల, యూనివర్సిటీ వరకు కూడా విద్యార్థులందరూ చాలామంది చాలా చోట్ల డ్రగ్స్కి, మద్యానికి, స్మార్ట్ ఫోన్లకి లోనై, చెడు స్నేహాలకి లోనై విచ్చలవిడితనము, కలహాలు, గొడవలు, చెడువైపు ఆకర్షణ నేటి విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నటువంటి సమస్యలండి. ఇలాంటి సందర్భంలో మనకి ఇవ్వబడిన అంశం ఏంటనంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. మరి డ్రగ్స్ను తప్పించగలిగిన, చెడు స్నేహాన్ని తప్పించగలిగిన, లేక మత్తును, మోసాన్ని, అలవాట్లను, ఈ లోక సంబంధమైనటువంటి విచ్చలవిడితనాన్ని, కలహాలను దూరపరిచి ఒక మంచి జ్ఞానాన్ని అందించగలిగినటువంటి మార్గం ఏది అని మనము తలపోసినట్లయితే స్నేహితులారా, యెహోవా యందలి, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండినప్పుడు మంచి జ్ఞానాన్ని మనము పొందగలము. మన విద్యార్థులు పొందగలరు. దానియేలు గారి జీవితం చూడండి, యోసేపు గారి జీవితము, సొలొమోను గారి జీవితము, వీరందరూ దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం వలన శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారు. మన సమాజానికి ఉపయోగకరమైన జ్ఞానాన్ని సాధించాలని అంటే విద్యార్థులు నీతి న్యాయములతో నింపబడి సామాజిక బాధ్యత, దేశ బాధ్యత కలిగిన వారుగా ఎదగాలనంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మరి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి? ఇప్పుడు పాముని చూస్తే మనుషులు భయపడతారండి, తేలుని చూస్తే, పులిని చూస్తే. ఆ రకంగా దేవుణ్ణి చూసి భయపడము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడమా అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడు మంచివాడని, న్యాయవంతుడని, ఆయన మంచికి సోర్సుగా, ఆధారంగా ఉన్నాడని, ఆయన మంచితనాన్ని బట్టి ఆయనను గౌరవించడం అండి. ఆయన స్వరాన్ని గుర్తెరగడం, ఆయన మాటలకు విధేయత చూపించడం, ఆయనను మహిమపరచడం, ఆయన ఆజ్ఞలను, చిత్తాన్ని గైకొని లోకంలో జీవించడం. ఇలా మనం జీవిస్తే అది దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం. మరి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానాన్ని మనం పొందగలమా అనే ఆలోచన చేసినట్లయితే సామెతలు 1వ గ్రంథం 7వ వచనంలో మనము ఒక సత్యాన్ని గ్రహించాలి స్నేహితులారా. దేవుడు సృష్టికర్త, పోషించేవాడు, కాపాడేవాడు, సర్వమును ఎరిగినటువంటి వాడు, శక్తిమంతుడు, బలవంతుడు. ఆయనకి ప్రతి విషయం తెలుసు, ప్రతి విషయం ఆయన అర్థము చేసుకునగలిగినటువంటి వాడు, ఆలోచనకర్త, న్యాయవంతుడు, సర్వజ్ఞాని. అటువంటి దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. మనము మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలను జరిగించినప్పుడే
మంచి భవిష్యత్తులోనికి వెళ్ళగలం. విద్యార్థులు మన చిన్న బిడ్డలందరూ దేవునితో సహవాసం చేసినప్పుడు మంచి జీవితాన్ని, నిర్ణయములను, ఆలోచనలను గావించే జ్ఞానాన్ని వారు పొందుతారు. ఈనాటి లేఖన భాగములను గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలను గమనిస్తే జ్ఞానము ఉన్నతమైనటువంటిది. మానవ జీవితంలో డబ్బున్న వారు ఉండవచ్చు, అధికారంలో ఉన్నటువంటి వారు ఉండవచ్చు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు ఉండవచ్చు, ఎన్నో విషయాలలో గెలుపు పొందినటువంటి వారు ఉండవచ్చు, లేక బలము, సౌందర్యము కలిగినటువంటి వారు ఉండవచ్చు. మానవ జీవితాలలో ఉన్న ఎన్నో వస్తువుల కంటే, ఎన్నో తాహత్తుల కంటే ఏది శ్రేష్టమైనదనంటే మానవునికి ఉన్నటువంటి జ్ఞానం. డబ్బు గలవారు, అధికారం కలిగిన వారు వారి ప్రాంతాలలోనే వారి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తుల మధ్యనే గౌరవింపబడతారు. కానీ జ్ఞానం కలిగిన వాడు లోకమంతా గౌరవింపబడతాడు. చరిత్రలో సొలొమోన్ గారి విషయం మీరు చూడండి. ప్రపంచమంతా, తన సమాజం అంతా, ఇరుగు పొరుగు రాజుల మధ్య, అందరి మధ్య తాను ఒక గొప్ప జ్ఞానవంతుడిగా కీర్తింపబడినటువంటి స్థితి. రాజు జ్ఞానం గల రాజుగా, సరి అయిన న్యాయము, నిర్ణయములను జరిగించే రాజుగా ఆయనను మనం గమనిస్తాం. ఆయన రచించినటువంటి సామెతల గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన జ్ఞానమును ప్రశస్తమైనదిగా, విలువైనదిగా తెలియజేస్తూ ఉన్నాడు. వెండి కంటే విలువైనదేంది, బంగారం కంటే విలువైనదేంది, వజ్రముల కంటే విలువైనదేంది అని అంటే జ్ఞానం అనే సత్యాన్ని, జ్ఞానంతో సాటి అయినటువంటి సంపద ఈ లోకంలో ఏదీ లేదని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ లోకంలో భద్రతను, నిత్య జీవాన్ని, తెలివిని జ్ఞానము మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. గనుక సామెతలు 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలలో లోకమందు జ్ఞానమే ఉన్నతమైనది, విలువైనది అని తెలియజేయబడతా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం నుండి 27 వచనాల మధ్య బుద్ధి గలవాడు ఇల్లు కట్టినట్టు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టినట్టు ఇరువురి గురించి రాయబడి ఉండినదండి. ఈ బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టినటువంటి వేళ అతడు బండ మీద కట్టి ఉన్నాడు కనుక వానలు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపములు కలిగిన ఆ బుద్ధి గలవాని ఇల్లు నిలిచి ఉండెను. ఈ లోకంలో వాడు పడిపోడు, నాశనమైపోడు. వాని జీవితము చిందరవందర కాదు, నాశనం కలగకుండా నిలిచి ఉండేటటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకనంటే జ్ఞానము అన్నిటికంటే శ్రేష్టమైనది. తన జ్ఞానం ద్వారా అతడు బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. సొలొమోను రాజుగా ఉన్న సందర్భంలో ఒక రాజుగారికి యుద్ధంలో గెలుపు అవసరము, శత్రువుల యొక్క ప్రాణాలు అవసరము, రాజపరిపాలన, రాజ్యాన్ని విస్తరించడము, అధికారము, ఘనత, మహిమ, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా రాజుకు అవసరమైనటువంటివిగా ఉండవచ్చు. అయితే దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అడిగిన సందర్భంలో చూడండి, ఒక్కొక్క గొప్ప రాజు తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని ఏదో ఒక ప్రత్యేక కార్యాన్ని జరిగిస్తాడండి. తాజ్మహల్, ఎర్రకోట, గోల్కొండ, మ్యూజియం ఇలాంటి ప్రత్యేక కట్టడాలను కట్టి చరిత్రలో తమ పేరు నిలిచిపోయేలా పరిపాలించిన రాజులు ఉండినారు. అయితే ఏదో వస్తువునో, వెలగల సంపదనో, ఈ లోక సంబంధమైనటువంటి విలువైన అమోఘమైన కట్టడాలను సొలొమోను గారు అడగలేదు. కానీ ఆయనకు ఇవన్నిటికంటే, సంపదల కంటే, వెండి బంగారముల కంటే, ఈ లోకంలో ఉన్న ఘనమైన విలువైన వస్తువులన్నిటికంటే జ్ఞానము ఉన్నతమైనది
అది మనిషి పొందుకోవాలా, అది మనిషికి అవసరమైంది, మనిషిని నడిపించగలిగినది, మనిషి పొరపాట్లు చేయకుండా, మనిషి సక్రమమైన మార్గంలో నడుస్తూ, మనిషి కుడికి ఎడమకు తొలగిపోకుండా జ్ఞానము మాత్రమే అతన్ని ఒక మంచి నిర్ణయములు, మంచి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా నడిపించగలదు అని ఆయన విశ్వసించినటువంటి వాడిగా ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు జ్ఞానము కావాలని. అయితే చూడండి స్నేహితులారా, ఈ దినాన మన జీవితాలలో, మన పిల్లల జీవితాలలో జ్ఞానము, ఈరోజు వస్తువులు మనము, ఆస్తిపాస్తులు మనము, డబ్బు మనము, వెలగలిగిన సంపద మనం వారి చేతిలో ఉంచిన జ్ఞానము వారికి లేనట్లయితే వాటిని నిలుపుకుంటారు, వాటిని భద్రపరుస్తారన్న గ్యారంటీ లేదండి. జ్ఞానం లేకపోతే ఆ కుమార్తెకు కానీ ఆ కుమార్తెనికి కానీ ఎన్ని వనరులు ఇచ్చినా వ్యర్థమే స్నేహితులారా. కాబట్టి సొలొమోను లాంటి జ్ఞానము మన పిల్లలకి దేవుని వలన వారు పొందుతారు అనే సత్యాన్ని గుర్తించి ఆ జ్ఞానము వెతికేటటువంటి వారిగా మనలను ప్రోత్సాహపరిచేటటువంటి వారంగా ఉండాలి. మరి రెండవ విషయాన్ని గమనించినట్లయితే పరోపకారమే నిజమైన జ్ఞానం. సొలొమోను జీవితంలో ఎటువంటి జ్ఞానాన్ని తాను పొందినడు. కొంతమందికి కూడా జ్ఞానాన్ని అడుగుతూ ఉండవచ్చండి. ఎలాంటి జ్ఞానం అని అంటే, నాకు మంచి ఉద్యోగాన్ని తెచ్చిపెట్టే జ్ఞానము, నాకు సంపదలను ఇచ్చే జ్ఞానము, మొదటి ర్యాంకు ఇచ్చేటటువంటి జ్ఞానము, ప్రజలందరిలో కూడా నేను ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపబడేటటువంటి జ్ఞానము, ఇలాంటి జ్ఞానము నాకు కావాలి అని ఆలోచించేటటువంటి వారుగా ఉండవచ్చు. అయితే దేవుని దృష్టిలో ఏది విలువైన జ్ఞానము, ఏది నిజమైన జ్ఞానం అని అంటే, ఇతరులకు సహాయము చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం. సొలొమోన్ గారు శ్రేష్టమైన దైవ జ్ఞానం నాకు కావాలని దేవుని అడుగుతున్నాడు. ఆ జ్ఞానంతో ఆయన ఏమి సాధించాలనుకున్నాడు? ఆ జ్ఞానంతో ఆయన డబ్బు సాధించాలనుకున్నాడా? రాజ్యాలు సాధించాలనుకున్నాడా? ఆ జ్ఞానంతో ఈ లోక సంపదలను పొందాలనుకున్నాడా? ఆ జ్ఞానంతో శత్రువులను ఓడించాలనుకున్నాడా? ఆ జ్ఞానంతో రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడా? స్నేహితులారా, ఆయన ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడనంటే, ఆ జ్ఞానంతో శ్రేష్టమైన నిర్ణయాలు జరిగించాలా, ప్రయోజనకరమైన నిర్ణయాలు, ప్రజలకు ఏవి ఉపయోగకరమైనవో, ప్రజలను మంచి యొద్దకు ఏవి నడిపించగలవో, ప్రజలకు అవసరమైనటువంటివి ఏవో అటువంటి నిర్ణయాలు జరిగించడానికి నాకు జ్ఞానం కావాలని వారు అడుగుతూ ఉన్నారు. రాజ్యంలో మంచిని స్థాపించాలని, మంచి చెడులను తెలియజేయాలని, దేవుని వల్ల తనకివ్వబడిన బాధ్యతలు, దేవుని వలన తనకు అప్పగింపబడినటువంటి ప్రజలను మంచి మార్గంలో నడిపించాలని. చూడండి, తన ప్రార్థనలో మనం వింటాం, ఈ ప్రజలు నా ప్రజలని ఆయన పలకట్లేదు, దేవుని ప్రజలనే ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ ప్రజలు దీవింపబడాలని, వీళ్ళకి మంచి జరగాలని, వీళ్ళు అభివృద్ధి పథంలో నడవాలని, వీళ్ళు నాకు అప్పగింపబడిన ఈ ప్రజలకు నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు, నా తీర్పులు ఉపయోగకరంగా ఉండాలని ఆయన పరోపకారాన్ని కోరుకున్నాడండి. ఈరోజు నీకు చదువు ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, మన పిల్లలకి ఎన్నో తలాంతులు ఉండొచ్చు, ఎన్నో డిగ్రీలు ఉండొచ్చు. వారు పరోపకారాన్ని కోరుకున్నప్పుడే వాళ్ళు నిజమైన జ్ఞానవంతులుగా ఎదిగి ఉందురని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జ్ఞానము ఎందుకు అవసరం అండి అని అంటే, పరోపకారానికి మాత్రమే కాదండి, విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందడానికి. సువార్తల పాఠ్యభాగంలో మనము 5 మంది
10 మంది కన్యకల ఉపమానాన్ని చదివి ఉన్నాం కదా. ఈ 10 మందిలో బుద్ధి గల వారు ఉండినారు, బుద్ధి లేని వారు ఉండినారు. ఇద్దరు కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పిలువబడినారు. వారిలో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు తమ నూనెను తెచ్చుకొని ఉన్నారు, బుద్ధి లేని వారు తమతో నూనెను తెచ్చుకోలేదు. ఇరువురు ఒకే పని నిమిత్తమై పంపబడినారు, ఒకే స్థలానికి పంపబడినారు. ఒకే రకమైన వస్త్రములను, ఒకే రకమైన ఉద్దేశాన్ని, ఒకే రకమైన దీపమును, ఒకే రకమైనటువంటి అన్నీ వారు కలిగి ఉన్నారు. కానీ సిద్ధపాటు విషయంలో ఒకే రకంగా వారు సిద్ధపడలేదు. బుద్ధి లేని వారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నూనె కొనడానికి వెళ్ళినారు. స్నేహితులారా, ఇలా ఎందుకు వాళ్ళు సిద్ధపడలేదు? ఎందుకు వాళ్ళు తమతో నూనె తెచ్చుకోలేదు? ఎందుకు వారు వెనకబడిన తనాన్ని అనుభవిస్తూ ఉన్నారు? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోలేకుండా ఎందుకు వారు విఫలమైపోయినారనంటే వారి జీవితాలలో బుద్ధి లేదు. బుద్ధి ఉంటే వాళ్ళ సిద్ధపాటు బాగుండేది, బుద్ధి ఉంటే వాళ్ళ విశ్వాసం బాగుండేది, బుద్ధి ఉంటే వాళ్ళు పొందే ప్రతిఫలము బాగుండేది. ఈ రీతిగా బుద్ధి ఉన్నప్పుడే విశ్వాస జీవితంలో కూడా సరి అయిన రీతిగా మరి సిద్ధపడగలము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు. మరొక పర్యాయము మీ గొప్ప కనికరములను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నీ మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడి మరొక విశ్రాంతి దినాన మీ కృతజ్ఞతలు చెల్లించే ఆధిక్యతనిచ్చినావు. ఈ దినమంతా, ఈ వారమంతా మీ ఆశీర్వాదములతో నింపి నీ ప్రియబిడ్డలను గొప్ప చేసి వారి ప్రార్థనలను అంగీకరించి వారి కొరతలను దూరపరచుమని, ఏ కుమారుడు ఏ కుమార్తె ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి మొరలకు జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.